కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్మ కాపు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రెండు కులాల మధ్య ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రెండు కులాలకు ఆపాదిస్తూ కుల రాజకీయం చేస్తున్నాడు. తాజాగా గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ శేషమ్మ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అందులో తమ కుటుంబాన్ని కల్లూరు శ్రీను వేధిస్తున్నాడంటూ చెప్పడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. కానీ అందులో వాస్తవం లేదని శేషమ్మ భర్త చెప్పారు. అయినా జగన్ మాత్రం తన మీడియా ద్వారా ఈ ఘటనను రెండు కులాలకు ఆపాదించి కార్చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. శేషమ్మ భర్త చెప్పిన వీడియో చూపిస్తాను, చూడండి. శేషమ్మ నా భార్య చనిపోవడానికి కారణం దీపు రమేష్. కానీ ఇది ఆడు తిట్టిన దాని వల్ల, మానసికంగా ఏదిచ్చిన వల్ల, ఫోన్లు చేసి హింసలు పెట్టిన దాని వల్ల అది నా భార్య చనిపోయింది. దానికి ఈ కల్లూరి సీను అనే వ్యక్తి ఇక్కడ మంచి చెబ్బలు చూస్తాడు కాబట్టి నా భార్య ఎప్పుడైనా ఆపద వస్తే ఆయన ఫోన్ చేసి ఇదయ్యా ఇక్కడ బాగు చేయండి అయ్యా అని చెప్పి చెప్పుకుంటుంది కాబట్టి దానివల్ల కర్లపూడి సీను పేరు చెప్పబోయి కల్లూరి అని పేరు చెప్పింది. కానీ ఎమ్మటే మార్చిందిగా. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలిగా. వైసీపీ వాళ్ళు మీరు దీన్ని బురద చల్లి మీరు ఏదో కాపులకి కమ్ములకి తగాదాలు పెట్టి ఏళ్ళకి నాకు ఇదిగా చెయ్యాలని మీరు చూస్తున్నారు. కానీ దీని ముందు ప్రజలు గమనించండి. వీడియో చూశారు కదా, ఏం జరిగింది, ఎక్కడ తన భార్య పొరపాటు చేసింది అనే విషయాన్ని శేషమ్మ భర్త చాలా స్పష్టంగా చెప్పారు. తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునేదే కల్లూరు శ్రీనివాసరావు అని, అతను గుంటూరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు కావడంతో తనకు ఏ సాయం కావాలన్నా అతన్నే కలుస్తామని చెప్పాడు. అయితే పొరపాటున తమ కుటుంబాన్ని వేధిస్తున్న కదలపూడి సీను పేరుకు బదులుగా కంగారులో తన భార్య కల్లూరు సీను అని చెప్పిందన్నాడు. తాము అసలు విషయం సాక్షి మీడియాకు చెప్పామని, అయినా వాళ్ళు కమ్మ కాపులకు గొడవలు పెట్టాలనే ఇలాంటి వార్తను ప్రచారం చేస్తున్నారన్నాడు. అసలు వాస్తవాలు గ్రహించాలని ఆయన కోరారు.